గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీడియో పెట్టయితే చాలా రోజులు అయిపోయిందండి. చాలామంది అడుగుతున్నారు వీడియో పెట్టండి పెట్టండి అని. సో అంటే బాబు ఉన్నాడు, చిన్న బాబు. సో పెట్టడం కుదరలేదు, అందుకే పెట్టలేదన్నమాట. సరే పెడదాము అనేసి ఇంకైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇంక డైలీ వస్తుందండి నా వీడియోస్. తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లైక్సే నాకు బూస్టింగ్ అనమాట. మీ లైక్స్ ద్వారానే నా వీడియోస్ అనేది ఇంకా చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. అందుకే నేను 4K లేచి ఇంకా టీ పెట్టుకొని తాగేసి ఇంకా చదువుకుందాం అనేసి 4K లేచాను. టీకి ప్రిపేర్ చేస్తున్నానండి. టీ తాగేసిన వెంటనే చదువుకోవాలి. నిద్ర మత్తులో ఉన్నాను కాబట్టి కొంచెం యాక్టివ్గా లేదు. అప్పుడే లేచి రాగానే బ్రష్ కూడా చేయలేదు, టీ పెట్టేస్తున్నాను. తర్వాత ఫేస్ వాష్ చేసుకొని టీ తాగేస్తున్నాను అనమాట. అదిగోండి నా బుక్స్ నైట్ చదివేసి అట్లే పెట్టేసి వెళ్ళిపోయాను. మళ్ళీ మార్నింగ్ లేవడమే కదా అనేసి నేనేమి సర్ది పెట్టలేదు, ఎక్కడొక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఇంకా వేడి నీళ్ళు కూడా పెట్టుకుంటున్నాను. కొంచెం కోల్డ్ అయ్యేలాగుందండి నాకు. అంటే వెదర్కి కోల్డ్ అయ్యేలాగుంది. సో అందుకనేసి వేడి నీళ్ళు కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, అంటే టైం కొంచెం అది ఫాస్ట్గా ఉంది, అందుకని నేను వాచ్ చూపించట్లేదు. యాక్చువల్గా ఇప్పుడు 4:30 అవుతుందండి. 4:30కి ఇక్కడ బయట క్లైమేట్ చూడండి ఎంత మబ్బుగా, ఎంత చీకటిగా ఉందో. ఇంకా ఇప్పుడు లైట్ వేసాను అనమాట మీకు చూపించడానికని ఇలా బయట వచ్చాను. ఏమంటే మా హస్బెండ్ వాళ్ళు కొంచెం లేట్గా బయలుదేరుతారు. వాచ్ కొంచెం ఫాస్ట్గా పెట్టారనమాట. లేట్గా వెళ్ళినా కూడా మనకి ఆ టైం సరిపోతుంది అన్నట్టుగా. ఇక్కడైతే వాటర్ తాగేసి కొద్దిగా టీ చిప్ చేస్తూ ఇంకా చదువుకుంటున్నానండి. 6:30 ఆ టైంకి నేను మళ్ళీ వంట పని అంతా స్టార్ట్ చేస్తాను. పిల్లలు పడుకున్నప్పుడే మనం అన్ని వంటలు చేసుకున్నామంటే ఫ్రీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. లేదంటే పిల్లలు లేసాక వాళ్ళ ఏడుపులు వాళ్ళ అరుపులు అస్సలు పని కుదరదు చేయడానికి. ఇది ఇక్కడ క్లారిటీగా లేదండి వీడియో. ఈ క్లిప్ మాత్రమే క్లారిటీ లేదు ఫోన్లో. ఎందుకో మరి ఎక్కడ పెట్టినా వీడియో క్లారిటీ అనేది లేదు. నెక్స్ట్ క్లిప్స్ అన్నీ బాగున్నాయండి. మేబీ మబ్బుగా చీకటిగా ఉండిన దానివల్లేమో లైట్ వేసాను, అయినా కూడా అలానే ఉంది. ఇక్కడైతే వాటర్ బాటిల్స్ 2 డబ్బాలు కడిగేసి అయితే క్లీన్గా నైట్ పెట్టేశాను. నైట్ బాగా పెట్టేస్తే ఆరుతుంది బాగాని నేను అట్లే పెట్టేశాను. మా ఆయన పడుకున్నారు కదా, ఇంకా వాటర్ కావాలని నేనే పోస్తున్నాను అనమాట దాంట్లోకి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ నేను ముల్లంగి సాంబార్ చేద్దామా చట్నీ చేద్దామా అని ఆలోచిస్తూ పీల్ తీస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి ఇది నా సాంబార్ చేయడం, అంటే పులుసు పెట్టడం అయితే ఫస్ట్ టైము. చట్నీ అయితే ట్రై చేశాను కానీ ఈ సాంబార్ పెట్టడం అయితే ఫస్ట్ టైము. ఇందులో పులుపు వేస్తారా వేరా ఏమో తెలియట్లేదు. మొత్తానికైతే మా ఆయన చెప్పారు వేస్తారని. సో దాన్ని పీల్ తీసి అంతా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా రెడీగా మా ఆయనకి లంచ్కి సపరేట్, టిఫిన్కి సపరేట్. మార్నింగ్ టిఫిన్కి సపరేట్ చేస్తాను, లంచ్కి సపరేట్ చేస్తానండి. మార్నింగ్ తినడానికి, ఆఫ్టర్నూన్ తినడానికి సపరేట్ చేస్తాను. ఎందుకంటే మా ఆయన మార్నింగ్ టైంలో పలావ్ చేసినా పులియోగర చేసినా తీసుకెళ్ళడు. సపరేట్గా అన్నం సాంబార్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలన్నమాట, లేకపోతే తినరు. మార్నింగ్ టైంలో ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి ఏమైనా తినేస్తారు. పలావ్ ఆఫ్టర్నూన్ మాత్రం అదే సేమ్ తీసుకెళ్ళరు. సో అందుకని నేను మళ్ళీ సపరేట్గా ఆయన కోసం మళ్ళీ అన్నం సాంబార్ చేసి మళ్ళీ దోశ పోస్తాను పిల్లలకి, ఆయనకి.
ఇన్ని రోజులు ఆనియన్ రేటు పెరిగిపోయి ఉన్నాయి కదా, ఇప్పుడు వెల్లుల్లి రేట్ పెరిగిపోయిందండి. వెల్లుల్లి 1 kg 400 500 అవుతుంది కాదు, ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు ఆనియన్స్ అలా ఉన్నిందనమాట, 100 200 వరకు వచ్చింది ఆనియన్ రేటు. ఇప్పుడు వెల్లుల్లి రేట్ పెరిగింది. మేబీ నెక్స్ట్ టైం టమాటో రేట్ పెరుగుతుందేమో. ఇక్కడైతే అన్నం పెట్టేశాను, సాంబార్ కూడా పెట్టేసి అయిపోయింది, సాంబార్ కూడా చేసేసాను. ఇంకా దోశకైతే రెడీ చేస్తున్నాను. పాప లేచింది బ్రష్ చేయడానికి. బ్రష్ చేయడానికి వాష్రూమ్ పంపించాను. ఇంకా ఇక్కడైతే బాబు ఇంకా పడుకో అన్నాడండి. వాడు నిద్రపోయేంతసేపు బాగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. వన్స్ వాడు లేసాడంటే వాడు వాష్రూమ్ తొడుకోమోను, వాడు టాయిలెట్ పోను, ఇదే కొంచెం టైం సరిపోతుంది. వాడు లేచేలోపు అంతా చేసుకున్నానంటే నెక్స్ట్ వాడికి సపరేట్గా నేను టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడైతే పాపకి స్నానం చేపించేస్తున్నాను, స్కూల్ టైం అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఆమెని 8కి లేపేస్తే బ్రష్ చేసుకొని వాష్రూమ్ పోయి తర్వాత స్నానం చేయించేటప్పటికి 8:30 8:40 అవుతుంది. ఇక్కడే వాకబుల్ డిస్టెన్స్ స్కూలు, 10 నిమిషాల్లో తీసుకెళ్ళిపోవచ్చు బైక్లో అయితే. అందుకని 8కి లేపుతామన్నమాట. ఏంటో నేను రైట్లో చేస్తుంటే లెఫ్ట్ అని చూపిస్తుంది. ఈ ఆప్షన్ ఎక్కడ మార్చాలో తెలియట్లేదండి. అంతా ట్రై చేశాను, బట్ ఆప్షన్ ఎక్కడ చేంజ్ అవ్వట్లేదు. అలానే అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి లెఫ్ట్లో చేస్తుంది రైట్లో చేయకుండా అనుకోవద్దు. నేను రైట్లోనే చేస్తున్నాను, అది లెఫ్ట్ చూపిస్తుంది వీడియోలో. యాక్చువల్గా ఈరోజు లేట్ అయిపోయింది పాపకి. 8:30 8:40 8:35 అంతా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తుందనమాట. ఈరోజు లేట్ అవుతుంది. ఇంకా పాప వచ్చిన తర్వాత పాపని బాగా తుడిచి యూనిఫామ్ అంతా వేసి ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట. పాపకి వీడియోకి ఫోజ్ ఇస్తుంది మన్విత. ఇద్దరు పిల్లలకి కోల్డ్ అయిపోయిందండి, చాలా కోల్డ్, కాఫ్. 1 మంత్గా అలానే ఉంది. కాఫ్ అయితే ఎక్కువ లేదు కానీ కోల్డ్ ఉందండి. 1 మంత్ నుంచి అస్సలు తగ్గట్లేదు పిల్లలకి ఇద్దరికి. ఇక్కడైతే నేను ఎగ్ దోశ పోస్తున్నాను. దోశ పిండి కొంచెం ఉంది కాబట్టి ఎగ్ దోశ అయితే సరిపోతుంది అని ఎగ్ దోశ అయితే పోస్తున్నాను. అది కాకుండా మన్విత అడుగుతుంది ఒక 2-3 డేస్గా ఎగ్ దోశ ఎగ్ రైస్ కావాలి మమ్మీ అని. ఇంకా నేను ఎగ్ దోశ అయితే పోస్తున్నాను. నా వాయిస్ స్లో ఉంది అని చాలామంది అయితే అడిగారు. నా వాయిస్ ఇంకా నేను మాట్లాడేది అంతే. ఇంకా మైక్ తీసుకోవడానికైతే నా వీడియోస్ కొంచెం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వని, మంచి వ్యూస్ రాని తీసుకుందాము ఇప్పుడు ఎందుకులే అన్నట్టు నేను దాన్ని నెగ్లెక్ట్ చేశానండి. నా వాయిస్ కనుక స్లో ఉంటే ఇంకా మీకు అలా అనిపిస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను నా వాయిస్ అనేది రైజ్ చేసుకుంటాను. వీడియో తీస్తూ ఇక్కడ కొద్దిగా అయితే ఎక్కువ మాడలేదు, ఎక్కువ కాలిందండి. లైట్గా అంతే. వీడియో తీస్తున్నాను కదా, ఆ దీంట్లో లైట్గా అట్లా ఇదయింది, రోస్ట్ అయింది అంతే. దోశ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ దోశ బాగా వచ్చిందండి.
మధ్య మధ్యలో మీకు ఏదో సౌండ్స్ వినిపిస్తుంది కదా, ఇక్కడ బాబు సౌండ్ చేస్తున్నాడు. ఇంకా బాబుని పడుకోబెట్టి ఆ టైంలో వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఆ టైంలో నాకు వర్క్స్ ఉంటాయండి. ఆ టైంలో వాళ్ళు లేసే లోపల నేను పాపను తీసుకొచ్చి పాపకు తినిపించి పడుకోబెట్టే టైం వస్తుంది. పాప ఇంకా ఆ టైంకి స్కూల్ వదిలేస్తారు కాబట్టి ఇంకా ఆమెను పెట్టుకొని అస్సలు వాయిస్ ఓవర్ ఇవ్వలేము. అందుకని నేను బాబుని పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ సారీ. ఇక్కడైతే పాపని స్కూల్కి పంపిస్తున్నాను, బాయ్ చెప్తుందనమాట మోహిత్ సాయికి వాళ్ళ తమ్ముడికి. ఇక్కడ పాపని తీసుకెళ్తున్నారు వాళ్ళ డాడీ. వీళ్ళ పిల్లలు వెళ్ళిన తర్వాత నా రొటీన్ అయితే ఉంటుందండి. చెప్తుంటారు కదా మామూలుగా సిటీలో ఉన్నారు వాళ్ళకి ఏం పని ఉంటుందని. అసలు చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా వర్క్ ఉంటుందండి. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 2 hours 1 hour టైం ఉంటుంది అంతే. అస్సలు టైమే ఉండదండి వాష్ చేయడము, పిల్లల్ని చూసుకోవడము, వాళ్ళని స్నానం చేయించడము, వాళ్ళకి బట్టలు వేసి వాళ్ళని స్కూల్కి పంపించి మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత తినిపించడము, స్నానం ఇదే రిపీటెడ్గా ఉంటుంది. పాత్రలు తోమడము, అన్నం కూర 2 times చేయడము. ఖచ్చితంగా అయితే వర్క్ ఉంటుందండి, వర్క్ లేకుండా ఏం పోదు. ఇక్కడ మోహిత్ ఎంత చక్కగా ఉంటాడు తెలుసా, అస్సలు అల్లరి చేయడండి. కడుపు నిండా అన్నం పెట్టేశానంటే ఫోన్ కాదు టీవీ ఆన్ చేసేసానంటే, సాంగ్స్ పెట్టేశానంటే చూస్తూ ఉంటాడు, ఏం డిస్టర్బ్ చేయడు. వాడికి ఆకలి నిద్ర వచ్చినప్పుడు మాత్రమే ఏడుస్తాడు, అరుస్తాడు. అంతవరకు ఏం డిస్టర్బ్ చేయడండి. ఇక్కడైతే టీవీ పెట్టు మమ్మీ అనేసి అంటున్నాడు. సో ఆడైతే మాట్లాడలేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. సో అందుకని నేను సైక్ చేస్తే నేను ఇంకా టీవీ పెడుతున్నాను. ఇంకా టీవీ పెట్టేసి ఫస్ట్ బాబుకి చాలాసేపు అయింది కదా బాబు లేచి. సో అందుకని బాబుకి తినిపించేసిన తర్వాత మళ్ళీ నా వర్క్ చేసుకుందాము అని బాబుకి తినిపిస్తున్నాను. వాడైతే సరిగా తినలేదు, ఒక 5-6 ముద్దలు తీసుకున్నాడు అంతే. ఇంకా నేను ఛానల్స్ చేంజ్ చెయ్యి అని సైక్ చేస్తుంటే ఛానల్ చేంజ్ చేస్తున్నాను. మా వాడు సౌండ్ వస్తుందండి, ప్లీజ్ ఏమనుకోవద్దు. వాడు చిన్నపిల్లవాడు, వాడికి తెలియదు కదా. నేను ఇంకా సపరేట్గా రూమ్లోకి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బాబుని ఇక్కడ వదిలేసి వెళ్ళడం, వాడు ఏమైనా చేస్తాడేమో, వాష్రూమ్కి వెళ్తాడేమో, మేబీ ఏమైనా నోట్లో వేసుకుంటాడేమో అని భయం అండి. ఒక 1/2 hour అయినా పడుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. బిడ్డని ఇక్కడ వదిలేసి వెళ్తే కొంచెం ప్రాబ్లం అవుతాయి ఎట్లా అని వాడిని పెట్టుకొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. సైలెంట్. తినిపించడం అయితే అయిపోయిందండి. ఇంకా నా వంట పని అయిపోయింది కాబట్టి క్లీనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా కిచెన్లో అక్కడ పడేసి ఉంటాం కదా, అవన్నీ తీసైతే క్లీన్ చేసేసి పాత్రలు తోమేసి ఇంట్లో చెత్తలు ఊడ్చేసి మాప్ వేయాలన్నమాట. మోహిత్ ఛానల్ చేంజ్ అవ్వలేదు అంటే ఇంకా నా దగ్గరికి తీసుకురా, నేను మారుస్తాను అని చెప్తున్నాను. మోహిత్కి వస్తున్నాడు చూడండి, రిమోట్ ఇస్తున్నాడు చేంజ్ చేయని. ఇంకేంటండి విశేషాలు, మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాబుకైతే ఫుల్ నిద్ర వస్తుందండి. ఇంకా బాబుని ఇప్పుడు పడుకొని పెట్టేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది పాపని తీసుకురావడానికి. పాపకు వచ్చి 1కి అలాగా వదులుతారనమాట స్కూలు.
నేను బాబుని 12కి 12:30కి నిద్రపిచ్చి ఇంట్లోనే వదిలి ఉయ్యాల్లో వేస్తానన్నమాట. ఉయ్యాలు కొంచెం కిందికే కట్టేస్తానండి. మేబీ వాడు లేసినా కూడా వాడే దిగి ఆడుకునేలాగా టాయ్స్ పెట్టేసి వెళ్తాను. ఎప్పుడు లేయలేదు వాడు. నేను వెళ్ళే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నిద్రపిచ్చి వెళ్తాను. సో నాకు ఇంతవరకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. బాబుని పడుకోబెట్టి పాపను తీసుకొచ్చే లోపల ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇక్కడ పక్కన మా పక్కింట్లో ఆమె అలానే వదిలేసి స్కూల్కి బాబుని తీసుకురావడానికి వెళ్ళింది. వాడు లోపల గెడ పెట్టుకునేసాడనమాట. సో చాలా ప్రాబ్లం అయింది. సో అందుకే కొంచెం భయం అనమాట. అందుకే నేను బాబు అయితే 1 అవర్ మినిమం 1 అవర్ నిద్రపోతాడు. దాని లోపలే వచ్చేస్తాను నేను. అందుకే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నిద్రపిచ్చి వెళ్తాను. గడి పెట్టుకునేకి ఛాన్స్ లేకుండా న్యూస్ పేపర్ పెట్టి వెళ్తానండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి పేరెంట్స్. చిన్నపిల్లలను పెట్టుకొని ఇలా చేసుకోవాలంటే చాలా కష్టం అండి. కానీ తప్పదు కదా, పేరెంట్గా ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదు కదా. ఇంకా పాపను తీసుకొచ్చేటప్పటికి బాబు లేచున్నాడు. పాపకి తినిపించి పాపని పడుకొని పెట్టేస్తే ఇంకా బాబు లేస్తాడు. బాబుకి తినిపించి మళ్ళీ వాడికి ఏమన్నా స్నాక్స్ అవి ఇవి ఇచ్చి మళ్ళీ బాత్ స్నానం చేపించి వాడికి టాయ్స్ ఏమన్నా ఇచ్చి నా పనులు నేను చేసుకుంటాను. మళ్ళీ పాప లేసిన తర్వాత మళ్ళీ హోంవర్క్ రాపిచ్చి అవంతా చేస్తానన్నమాట. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి మార్నింగ్ 4 నుంచి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 10 వరకు మాత్రమే మీకు వీడియో తీసి పెట్టానండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ వ్లాగ్ ఉంటుంది, లేకుంటే కంటిన్యూషన్ ఉంటుందండి. 10 నుంచి నెక్స్ట్ ఏం చేస్తాను అనేది మీకు ఇంకో వీడియో చేసి చూపిస్తానండి. ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెన్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది ఒక వీడియో తీస్తాను. నెక్స్ట్ ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏమేమి వర్క్స్ ఉంటాయి అనేది మీకు ఒక వీడియో తీస్తానండి. ఈ వీడియోస్ ఒకే వీడియోలో మీకు అన్నీ తీసి పెట్టాలంటే చాలా లెంత్ అయిపోతుంది. యాక్చువల్గా ఇది కూడా లెంత్, బట్ దాన్ని కూడా షార్ట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా లెంత్ అయిపోతే చూడరు కదా, బోర్ కొడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇది పెట్టిన దాన్ని షార్ట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కొద్దిగా అప్లోడ్ చేద్దాము అన్నట్టుగా దాన్ని కొంచెం కట్ చేసేసాను అనమాట. ఇంకా బెడ్షీట్స్ అన్నీ కబోర్డ్లో అయితే పెడుతున్నాను. బెడ్ అంతా క్లీన్ చేసేసాను. బెడ్షీట్స్ అన్నీ కబోర్డ్లో పెడుతున్నాను. నా కబోర్డ్ చాలా మెస్సీగా ఉందండి. ఒకరోజు మంచిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటాను నేనే. మళ్ళీ ఎట్లా అంటే అట్లా ఫాస్ట్గా ఏదైనా హడావిడిలో ఏదైనా రెడీ అవ్వాలి అంటే మళ్ళీ ఎక్కడ వాడు పడేస్తూ ఉంటానన్నమాట. నేనే గలీజ్ చేసేది, మా ఆయన నీట్గా పెట్టుకుంటాడు. మన్విత నేను మాత్రమే అలా చేస్తామండి. ఇక్కడ కింద పడి ఉన్నవన్నీ ఎత్తి పెడుతున్నాను. మళ్ళీ నీట్గా తోసి క్లీన్ చేసి ఇస్తాము, మాపేద్దాము అనేసి. డైలీ అయితే నేను మాపేస్తానండి. చిన్నపిల్లలు ఉండేది కింద పడినవి అవి ఇవి తింటూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు తినొద్దు అని. సో కింద పడినవి కింద వేసుకొని కూడా తింటూ ఉంటారు. అందుకని నేను మార్నింగ్ ఖచ్చితంగా నేను క్లీన్ చేస్తాను మాపేసి. ఇది వచ్చి బాల్కనీ అండి. బాల్కనీలో కూడా నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మాపేసేస్తాను. బాబు ఆడుకుంటూ ఉంటాడు బయట. పాప వచ్చినా కూడా ఆడుకుంటుంది. పక్కింటి పిల్లోళ్ళు అందరూ ఆడుకుంటూ ఉంటారు. నీట్గా ఉంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. వాళ్ళకి ఎలాంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వదు అనే ఉద్దేశంతో నేనైతే ఇక్కడ కూడా క్లీన్ చేస్తానండి. ఎవ్రీడే క్లీన్ చేస్తానండి.
ఇక్కడైతే మాపు అంటున్నాను, మ్యాట్స్ అన్నీ మాసిపోయాయి బాగా. దాన్ని అయితే నేను క్లీన్ చేయడానికని వేస్తున్నాను. నెక్స్ట్ వేరే మ్యాప్ వేద్దామనేసి మ్యాట్. వాషింగ్ మిషన్కి కూడా బట్టలు వేయాలండి. అది చెప్తున్నాను కదా, ఈ వీడియోస్ అన్నీ ఇప్పుడు చేస్తున్న పనులు కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు చాలా ఆకలిస్తుందండి. నాకేమంటే అన్ని పనులు క్లీన్గా చేసేసిన తర్వాతనే నేను తినాలి అనేసి అనుకుంటాను. ఎందుకంటే నాకు అప్పుడు ప్రశాంతంగా కూర్చొని తిందాం అన్న ఉద్దేశం అనమాట. ఒకవేళ అన్ని పనులు అట్టే పెట్టి నేను తింటే కూడా నాకు తినబుద్ధి కాదు. పని అంతా ఉంది కదా, ఇప్పుడు చేయాలా అన్న ఫీలింగ్. ఒకవేళ పనులన్నీ అయిపోయేదంటే ప్రశాంతంగా తిన్న వెంటనే కొంచెం అట్లా కూర్చోవచ్చు. లేదంటే పండ్లు ఉన్నప్పుడే మనం తిన్నామనుకోండి, పండ్లు అలా పెట్టేసి తిన్నామనుకోండి, అట్లా కొంచెం కూర్చుని ఎప్పుడు కాదు, తిన్న వెంటనే మనకి కొంచెంసేపు అలా కూర్చుందాంలే అనిపిస్తుంది, రిలాక్స్ అవుదాంలే అనిపిస్తుంది. పని ఉంటే రిలాక్స్ అవ్వబుద్ధి కాదు, వెళ్ళి ఫాస్ట్గా చేసేయాలా అన్న ఫీలింగ్ ఉంటుంది. సో అందుకని నేను అన్ని పనులు ఎంత లేట్ అయినా అన్ని పనులు అయిన తర్వాతనే తింటాను. ఒకవేళ ముందే తినేసాను అంటే నెక్స్ట్ పనులు కావండి, అలానే పెండింగ్ పడిపోతాయి. మళ్ళీ చేసుకుందామని నెగ్లెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడైతే బాల్కనీలో కూడా మాపేసిస్తున్నాను నేను. అది వచ్చేసి 2nd ఫ్లోర్ అండి మేమున్నది. ఇక్కడ పక్కింటి అమ్మాయి మాట్లాడుతుంటే, సుస్మిత అనే అమ్మాయి, నేను మాట్లాడిస్తున్నాను అనమాట. ఆమె చాలాసార్లు అడిగింది, నేను ఉన్నప్పుడు ఒకసారి వీడియో తీయక్క అనేసి. నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేయాలి ఆమె ఉన్నప్పుడు, మా కన్వర్జేషన్లో మేము మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా వీడియో తీసి పెడతానండి. ఇక్కడైతే అన్ని పనులు అయిపోయాయి, పాత్రలు కడిగేసి ఇంకా తినాలన్నమాట. చాలా ఆకలి వస్తుంది. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టేశానండి. ఇప్పటికే మీకు బోర్ కొట్టేసి ఉంటుంది, చాలా లెంతీ అయిపోయింది ఈ వీడియో, అందుకని ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టేశాను. ఇక్కడైతే మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఇంకా నేను తినడం మాత్రమే పెండింగ్ ఉంది, మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. ఇలా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుందండి. లేకపోతే గజిబిజా అని ఉంటుంది, నా బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది. అస్సలు నాకు పని చేయబుద్ధి కాదు, ఉండబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. నీట్గా ఉంటేనే నాకు చాలా బాగుంటుంది అనమాట. అందుకేనైతే ఇంకా క్లీన్ చేసేసాను, అంత అయిపోయింది. డోర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నేనైతే పెట్టుకొని తినేస్తాను. ఎగ్ దోశ నా బంగారు కొండ కదా మోహి. నాతో పాటు వీడియో చూస్తున్నాడండి నా బిడ్డ, నాతో పాటు వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఎగ్ దోశ పెట్టుకున్నాను, కారం చట్నీ వేసుకున్నాను, తింటున్నాను. అప్పుడే బాబు సరిగ్గా తినలేదు కదా, సో ఆ బాబు కూడా ఒక్కొక్క ముద్ద పెడుతూ తింటున్నాను అనమాట. మీరు మీ కళ్ళ తిరుక్కోకుండా టీవీ కళ్ళ తిరుక్కొని తింటుంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారని నేను మళ్ళీ మీ కళ్ళ తిరుక్కొని తింటున్నాను. చాలా ఆకలి వేస్తుందంటే ఫాస్ట్గా 5 మినిట్స్లో తినేస్తానండి, లేదంటే లేట్ అవుతుంది. నేను స్నానం చేసుకోవడము తర్వాత తినడము అవంతా లేదండి. ఆకలి వేసిందా బ్రష్ చేసుకున్నాను, నోరు కుప్పించుకొని వచ్చి తినేస్తాను. మొహం కూడా కడగను, స్నానం చేసేటప్పుడు మాత్రమే కడుగుతాను. ఎప్పుడైనా బయట వెళ్ళాలంటే కడుక్కుంటాను. నీట్గానే తినాలా, స్నానం చేసుకొని అలాంటి బుద్ధులు అయితే నా దగ్గర లేదండి. ఆకలి వేస్తే బ్రష్ చేసుకొని నోరు కుప్పించుకొని తినేస్తాను అంతే. ఓకే అండి, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ క్లిప్ వచ్చేసి నేను చదువుకున్నప్పుడు అక్కడికి క్లోజ్ చేద్దాం అనుకున్నాను. నేను చదువుకుంటుంటే బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. సో అదైతే మీకు షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనేసి ఈ వీడియో తీసానండి. ఇంకా బెడ్రూమ్లో అన్ని పనులు అయిపోయాయి కదా, తినేసాను. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇప్పుడు 10:30 అవుతుంది. ఇంకా 1కి ఇంకా చాలా టైం ఉంది కదా అనేసి కొంచెంసేపు చదువుకుందాము అన్నట్టుగా నేను బెడ్రూమ్కి వెళ్ళి చదువుకుంటుంటే
బాబు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. సరే ఇదొక్క క్లిప్ తీస్తాము అన్నట్టుగా నేను ఇదైతే వీడియో తీసానండి. అయినా కూడా ఏం డిస్టర్బ్ చేయలేదండి బిడ్డ, సైలెంట్గా కూర్చున్నాడు నేను చదువుకుంటుంటే. ఓకే అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ పేరు లక్ష్మీ దుర్గా వ్లాగ్స్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియోని ఇప్పుడే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో నా బిడ్డకి నిజంగా దిష్టి తగిలేస్తుందండి. అస్సలు ఏం డిస్టర్బ్ చేయడండి, చక్కగా ఆడుకుంటాడు. ఓకే అండి, బాయ్.